బాహుబలి ద కంక్లూజన్ విడుదలైన విషయం తెలిసిందే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోయింది. కానీ దీని వసూళ్లు ఎంత సాధిస్తాయో మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇంత సందడి, ఇంత హడావుడి మాత్రం తొలిసారిగా చూస్తున్నాం అని అంటున్నారు సినీ పండితులు. ఇప్పుడు మనం భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేశాయో చూద్దాం. 5వ స్థానంలో ధూమ్ 3 యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం. దీని బడ్జెట్ 175 కోట్లు. బాక్సాఫీస్ వద్ద దీని వసూళ్లు 585 కోట్లు. 4వ స్థానంలో బజరంగి భాయిజాన్ సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నటించిన చిత్రం. దీని బడ్జెట్ 90 కోట్లు. బాక్సాఫీస్ వద్ద 626 కోట్లు సాధించింది. ఇక 3వ స్థానానికి వస్తే బాహుబలి ద బిగినింగ్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం. ఇది తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషలలో అనువాదం చేశారు. దీని బడ్జెట్ సుమారు 180 కోట్లు. బాక్సాఫీస్ వద్ద దీని వసూలు 650 కోట్ల పైమాటే. 2వ స్థానం ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మించిన చిత్రం దంగల్. దీని బడ్జెట్ కేవలం 70 కోట్లు మాత్రమే. కానీ బాక్సాఫీస్ వద్ద 10 రెట్లు అంటే సుమారు 730 కోట్లు సాధించింది. ఇక 1వ స్థానానికి వస్తే పీకే మూవీ రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్ వాళ్ళు నిర్మించిన చిత్రం. దీని బడ్జెట్ 85 కోట్లు. బాక్సాఫీస్ వద్ద దీని వసూళ్లు 790 కోట్లు పైచిలుకే. ఇక బాహుబలి ద కంక్లూజన్ విషయానికి వస్తే లెక్కలు తారుమారవ్వడం ఖాయం. బాహుబలి ద కంక్లూజన్ దేశవ్యాప్తంగా 6500 పైగా, ప్రపంచవ్యాప్తంగా 9000 పైగా థియేటర్లో విడుదలవ్వడం ఒక రికార్డ్ అని అంటున్నారు. మొదటి రోజు నుంచి మంచి స్పందన రావడంతో దీని వసూళ్లు 1000 కోట్లు మించినా ఆశ్చర్యం లేదంటున్నారు సినీ పండితులు. వి విష్ ఆల్ ద బెస్ట్ టు బాహుబలి టీమ్.